దయాకర్ గారు, భరత్ భాయ్, దయాకర్ గారు ఏంటి ఏం జరుగుతుంది? రిత్విక్ కంపెనీ గురించి ఆరోపణలు చేస్తే మీరే సీఎం రమేష్ తో ప్రెస్ మీట్ పెట్టించారు అంటారు. ఇప్పుడు సీఎం రమేష్ ఏ పార్టీ భరత్ గారు? ఏ పార్టీ అయినా రేవంత్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితుడు, క్లోజు. ఇప్పుడు నాకు శ్రీధర్ రెడ్డి సన్నిహితుడు కాదా, సంగప్ప సన్నిహితుడు కాదా, మీరు సన్నిహితుడు కాదా? మీరు ముగ్గురు వేరా? మీరిద్దరు V6 లో పనిచేసినప్పుడు పొద్దుగాల ఒకరు సాయంత్రం ఒకరు మమ్మల్ని వాయించిన వాళ్ళు గారా? శ్రీధర్ రెడ్డి నా ఆత్మీయుడు కాదా? ఇప్పుడు ఏంది మీరు చెప్పేది ఏంది? విలీనం అప్పుడు చెప్పారు, కవిత జైల్లో ఉన్నప్పుడు చెప్పారు అని చెప్పారు ఆయన కదా. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కదా, కాంటెక్స్ట్ మారింది. మీరు నా ముందు ఇంట్రడక్షన్ వినలే, నేను చెప్పాను అది వాస్తవమే. విన్నా గానీ ఇప్పుడు 2009లో బీఆర్ఎస్ టీడీపీ పొత్తుకు కారణమే సీఎం రమేష్. ఒకే సామాజిక వర్గం అశోక్ గజపతిరాజు గారితో పాటు సీఎం రమేష్ గారు. బీఆర్ఎస్ బీజేపీ 2009లో పొత్తు ఎక్కడుంది? బీఆర్ఎస్ కాదు, టీడీపీతో 2009లో ఎవరు కూటమి లేదు కదా. బీజేపీ కాదు, టీడీపీ టీఆర్ఎస్. హలో, ఆ రోజు టీడీపీ ఎవరితో? టీఆర్ఎస్ మహాకూటమి. టీడీపీ ఎవరికి మద్దతు? మహాకూటమి ఎవరికి మద్దతు కాదు, టీఆర్ఎస్ సపరేట్ గా పోయి జాయిన్ అయింది. ఆ మహాకూటమి మొత్తం ఎలక్షన్ అయిన తర్వాత లుధియానా సభలో ఓన్లీ టీఆర్ఎస్ జాయిన్ అయింది, టీడీపీ కాలే. అప్పుడు టీడీపీ జాయిన్ కాకపోయినా టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఒక తాను ముక్కలే మిత్రమా. ఎందుకంటే మహాకూటమిలో సిపిఐ ఉన్నాయి. అప్పుడు మీకు గుర్తుండే ఉండుంటది. టీడీపీ ఒకటే కాదు, టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం. కాబట్టి మేమెక్కడ ఉన్నాం, మీరే ఉన్నారు, మీరు మీ మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మీతో కలిసి నేను ఒక మాట అంటే ఇప్పుడు ఇలా టీడీపీతో పొత్తున్నారంటే ఇప్పుడు మనోళ్ళంతా రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే అంటారు కదా. మరి కేసీఆర్ ఎవరి శిష్యుడు, ఎవరి మంత్రివర్గంలో మంత్రి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మంత్రిగా చేసిందా? తెలంగాణ విడిపోయినాక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు తెలంగాణలో. కేసీఆర్ అదే చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చారు కదా ఆయన. మరి ఇప్పుడు ఆయన ఏమో తిట్టి వచ్చిండు, ఏమో తిట్టకుండా వచ్చింది, గింతే తేడా. ఓకే, ఇప్పుడు పనిచేసిన దగ్గర గురువుని తిట్టాల్సిన అవసరం లేదనుకున్నాడు, ఆయన తిట్టి వచ్చిండు. తిట్టడం ఎందుకంటే రాజకీయ ప్రయోజనం. ఈయన వచ్చిండు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఉందా విలీనం ఆన్ ది కార్డ్స్ ఉందా మీ ఉద్దేశంలో? ఇంకా విలీనమైన పొత్తైనా బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికైనా ఒకటే, కమలం గులాబీ వికసిస్తాయి ఎప్పటికి కూడా. విన్నావా? అవి అంటుగొమ్మలు కాబట్టి వాటిని పెద్దగా మనం వేరు అనుకోవడానికి అవకాశం లేదు. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా, నేను ఒక మాట అంట కానీ నువ్వు ఆలోచించుకో. జైరామ్ సీఎం రమేష్ నేను సంగపన్న మాట నీది వింటానా? సీఎం రమేష్ దగ్గరికి పోయి మా పార్టీని విలీనం చేస్తా, నువ్వు మాట్లాడు అన్నా అని చెప్పి కేటీఆర్ అనే సాన్నిహిత్యం ఉన్నది ఒకటి. కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? మోడీ గారి కాడికి పోయి ఇగో నాకు కొడుకున్నాడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, బ్లెస్ చేయి అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అంటే వాళ్ళు బీజేపీతో అండగాగే స్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పకనే చెప్తున్నది. ఇంకా ఆయన బెదిరించింది అసలుకే సీఎం రమేష్, ఓళ్ళు దగ్గర పెట్టుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నీ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పిన పరిస్థితి. సరే, సీఎం రమేష్ పక్కన పెట్టు. కవిత గారు ఏమన్నారు? బీజేపీతో పొత్తు మనకెందుకని అన్నందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని అన్నది. సీఎం రమేష్ అంటే కులపోడు కావచ్చు కానీ కవిత సొంత రక్తం కదా. కానీ బీజేపీతో పొత్తు లేకపోతే వెళ్ళడం అనుకున్నది ఆమె గురించే కదా. ఆమె జైల్లో ఉన్నప్పుడే కదా ప్రతిపాదన. జైలు కంటే ముందే జరిగింది. జైలు అనేది అరెస్ట్ కాకంటే అరెస్ట్ అయినాక జరిగిందేమో వేడుకోలు, అరెస్ట్ కాకంటే ముందు జరిగిందేమో డిమాండ్. ఇంతే తేడా. కాబట్టి ఇవాళ నేను అంటున్నా, మా శ్రీధర్ బాధపడ్డా ఏం లేదు, మా సంగప్పన్న
నాతో కొట్టాడాలనుకున్నా సరే మీరు ఎప్పటికైనా ఒక తాను ముక్కలే, కాంగ్రెస్ తో కలవలేరు. సరే, రేవంత్ రెడ్డి గారితో ఏదో విభేదాలు వచ్చినందుకు కేటీఆర్ అట్లా మాట్లాడుతున్నాడు, ఏదో తన అస్తిత్వం కొరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ ది ప్రొటెక్టర్ ఆఫ్ ది బీఆర్ఎస్. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి